శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము, అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే, శని భగవంతుడు రెట్రోగ్రేడ్ అవుతున్నాడు, అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు. మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు. కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు. కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు 138 రోజుల కాలం ఉంటుంది. అంటే జూలై 13న స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ 28 ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది, పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా, ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరం పడుతుంది. అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు. అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి 2.5 సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి, వెనక రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని, చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని, సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కానీ, అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను, శని భగవంతుని యొక్క ఇబ్బందులు, ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం అనుసరించే విధానాన్ని బట్టి, దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు, లేదా చెత్తకుప్పల్లో కాగితాలు ఏరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్నా శని భగవంతుని అనుగ్రహమే కావాలి. అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్ర్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు. ఈయన్ను న్యాయాధిపతిగా, ధర్మకార్యాచరణుడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు, అనుసరణీయుడు. వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది. ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం అన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకొని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు. అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం 2025 మార్చి 29న మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది. తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే, ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం. ప్రతి 30 సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఏళ్ళనాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు మరియు మీనరాశి వారు, అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రత్యేకంగా మీనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం వెనక్కి గనక మనం వెళ్ళినట్లయితే, ఉదాహరణకు
ప్రతి 29 సంవత్సరాల 5 నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఇదే 2025వ సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం. 1993లో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది. అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్త పడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 1993లో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం. 1993లో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం, మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవడం ప్రత్యేకంగా మనం గమనించాం. అదేవిధంగా 1993 ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే. అక్కడి నుంచి మరలా కొంత 30 సంవత్సరాలకి 29 సంవత్సరాల 5 నెలలు వెనక కనుక వెళ్ళినట్లయితే 1964లో ప్రత్యేకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడము, అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడము, ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఇలా గనక చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అని అంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది. ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం, అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను, ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది, లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం, లేదా రావాల్సిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు. మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు. శ్రమ అధికం చేస్తాడు. పనుల వల్ల ఒత్తిడిని, మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా కొంత దైవ చింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు. మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దగ్గరవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ, మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అరే నాకే ఎందుకు జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి, లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే అనుకూలతకు సంబంధించి శని భగవంతునికి సంబంధించిన ఆరాధన కానీ, శని రక్షా స్తోత్రం కానీ, శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ, అదేవిధంగా తైలాభ్యంగనం చేయించడం కానీ, అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో, శనేశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ, హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ, పేదవాళ్లకు, అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి, అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు
ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిశాస్త్రం వివరంగా తెలియజేస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క 2025 సంవత్సరము జూలై 13 నుంచి నవంబర్ 28 మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగ్రేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే, ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము, జర్మను, ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల, ఎర్త్ క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము, జన నష్టం కలగడము, రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాష్ విషయంలో కానీ, అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణమవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము. ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో ఎదుర్కొంటున్న ఒక నిగూఢమైన రహస్యం బయటపడము, ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో భారతావనులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, స్త్రీలకు సంబంధించిన అవమానాలతో మరణించిన వాళ్ళు, అత్యాచారాల వల్ల మరణించిన వాళ్ళను కొన్ని సందర్భాలలో, అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది స్త్రీలు అఘాయిత్యాల పాలై మరణించిన వాళ్ళను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో. ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క 2025 సంవత్సరంలో విషవాయువుల చేత ఎంతోమంది పీడింపబడతారని, మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు, ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము, తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము, అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది. ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను కనుక గమనించినట్లయితే కాలజ్ఞానంలో చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో మనం శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారిని కాపాడుకుంటూ వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిష్ శాస్త్రం వివరంగా తెలియజేయబడింది. కాబట్టి ఒక్కొక్క రాసుల వారీగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇక ఒక్కొక్క రాసుల వారీగా వివరంగా తెలుసుకుందాం. మనము ఈ యొక్క ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే అంశంలో మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనం చెందినప్పుడు ఈ యొక్క మేషరాశికి 11వ స్థానాధిపతి అవుతాడు. లాభస్థానంలో ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో అనుకున్న ప్రతి పనిలో కూడా ఆలస్యంగా శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఈరోజు కావలసిన పనిని రేపటికి వాయిదా పడే విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యమైన విషయాలలో జాప్యం అవ్వడమే కాకుండా అనుకోని ప్రయాణాలు, వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాలలో పనులు ఆలస్యం అవ్వడమే కాకుండా అనుకున్న పనులు కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క సమయంలో శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని
భక్తితో ఆయన్ను వేడుకుంటారో వారికి సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభ్యమవుతుంది. ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో లాభస్థానంలో సంచరించేటప్పుడు శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన తిలలు అంటే నువ్వులతో స్వామికి అభిషేకించడము, ఒక పేద బ్రాహ్మణుడికి కావచ్చు తిలలు నువ్వులు దానంగా ఇవ్వడము, శని భగవంతునికి తైలాభిషేకం జరిపించడము, ప్రత్యేకంగా నల్లని వస్త్రం స్వామివారి విగ్రహానికి సమర్పించి శని ప్రీతికి సంబంధించిన వస్తువులను బ్రాహ్మణుడికి కనుక దానం ఇచ్చినట్లయితే శని భగవంతుని యొక్క అనుగ్రహం లభించి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకొని దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో సకాలంలో విజయాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి వీసా ప్రాసెస్ సంబంధించి ఆలస్యమయ్యేందుకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. అనుకోని అవరోధాలు, అడ్డంకులు తారసపడతాయి. ప్రత్యేకంగా అటువంటివి తొలగిపోవడానికి, సకాలంలో మీ ప్రయాణం నెరవేరడానికి శని భగవంతుణ్ణి ఆరాధించడం తప్పనిసరి. ప్రతినిత్యము కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని, శం అనే బీజాక్షర మంత్రంతో శనైశ్చర స్వామిని ఎవరైతే వేడుకుంటారో ఆ స్వామి అనుగ్రహంతో సకాలంలో సత్ఫలితాలు పొందుతారు, ఆనందకరమైన జీవితంలో జీవిస్తారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకునే ముందు మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనంలో ఏ ఏ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో, ఎటువంటి పరిహారాల ద్వారా అన్ని రాశుల వారు సత్ఫలితాలు పొందగలుగుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే శని భగవంతుడు మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు వ్యయ స్థానం అవుతుంది. అదే తిరోగమనంలో శని భగవంతుని యొక్క ఫలితాలు ఆరోగ్య విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరిగే విషయాలలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా ధన సంబంధమైన విషయాలలో ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. అనవసరమైన ఖర్చులు, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు సకాలంలో తిరిగి పొందలేకపోవడము, ఎవరికైనా ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదని బాధపడము, మన అవసరాలకి డబ్బు అందలేదని కొన్ని సమస్యలు ఎదుర్కోవడం లాంటివి తలెత్తుతాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో కడు జాగ్రత్త తప్పనిసరి. అదేవిధంగా విదేశీయాన ప్రయాణం గురించి చేస్తున్న ప్రయత్నాలలో వీసా కోసం కానీ, పాస్పోర్ట్ అప్లై చేసే విషయంలో కానీ అనుకోని ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా యత్నకార్యేణ సిద్ధిః అంటే ప్రయత్న లోపం లేకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి సకాలంలో ఆలస్యమైనప్పటికీ కూడా వారి యొక్క వీసా ప్రాసెస్ సంబంధించి శుభవార్తలు ఆలస్యంగా వినడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అంశాలలో ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి గమనించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భగవంతునికి సంబంధించిన దైవనామస్మరణ ఆచరించడం అనారోగ్య సమస్యలకు ఇబ్బంది కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది. అదేవిధంగా దూర సంబంధాలు అంటే ప్రేమ వ్యవహారాల్లో ఎవరినైనా ఇష్టపడినప్పుడు వారి ఇష్టాయిష్టాల మధ్య కొంత వ్యతిరేకలు ఏర్పడే సందర్భం కూడా ఈ సమయమే. కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న వివాదాలు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో కొందరు సంయమనం పాటించడం, ఒకరు మాట్లాడుతున్నప్పుడు అది గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని సంయమనం కనుక పాటించినట్లయితే వారి యొక్క అన్యోన్యత ఎప్పటికీ చక్కగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో నవంబర్ 28 వరకు జాగ్రత్తగా ఉండాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నిందారోపణలు జరిగేదానికి కూడా ఈ సమయం వేచి ఉంటుంది.
మీరు చెయ్యని తప్పుకు కూడా నిందపడవలసిన సమయం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో కానీ, ఎదుటివారికి ఒకరి సలహా ఇచ్చే విషయంలో కానీ వీలైనంత వరకు మన పని మనం చేసుకుంటూ నిత్యకర్మలు ఆచరిస్తూ వెళ్ళడం వల్ల సమస్యను అధిగమించవచ్చు. లేదా కొన్ని సందర్భాలలో మౌనాన్ని పాటిస్తూ దైవనామంతో గనక ఆ సమయాన్ని గడిపినట్లయితే ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుభానికి సంబంధించి మనం తెలుసుకునే అంశాలలో ఎవరైతే భగవద్భక్తికి దగ్గరయ్యి ఈ సమయంలో భగవంతుణ్ణి అనునిత్యము ప్రత్యేకంగా ఎవరిని ఆరాధించాలని కనుక మీకు సందేహం ఉన్నట్లయితే మీ యొక్క కులదైవం ఎవరైతే ఇంటి దేవతగా ఆరాధింపబడుతున్నారో ఆ ఇంటి దేవతను ఖచ్చితంగా మీరు స్మరణ చేయడము, దర్శించడం లాంటివి తప్పనిసరిగా ఆచరించాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోయి శని భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాతృత్వం, మీరు ఎవరికైనా సరే పేదవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మీకు తోచిన సహాయం చేయడం, లేదా ఒక్కరికైనా సరే అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం, ఆకలితో ఉన్న వారికి, నిరుపేదలకు సహాయం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఎవరికైనా సరే పండ్ల రూపంలో కానీ, లేదా అందులకు మెడిసిన్ రూపంలో కానీ, లేదా పండ్లు పలహారాల రూపంలో అందించినట్లయితే శని భగవంతుని అనుగ్రహానికి పాత్రలవుతారు. తద్వారా మీరు కోరుకున్న ప్రతి పనిలో కూడా ఆ స్వామి అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా శనివారం నాడు శని భగవంతుని యొక్క అష్టోత్తర నామాలు చదివినా, లేదా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ స్వామివారిని మనసారా వేడుకున్నా, మరియు అదేవిధంగా నల్లని వస్త్రంలో కొద్దిగా నువ్వులు వేసి దాన్ని నువ్వుల నూనెలో తడిపి ఆ యొక్క దీపాన్ని శని దీపం పేరుతో స్వామివారి ఎదురుగా వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించినా కూడా మీ జీవితంలో ఏదైతే ఎదుర్కొనబోతున్న ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ స్వామి అనుగ్రహంతో అది తొలగింపబడుతుంది. అదేవిధంగా పేదవారికి ఈ సమయంలో పాదరక్షలు కానీ, అన్న సంతర్పణ కానీ ఏర్పాటు చేసిన వారికి వారి జీవితంలో ఎదుర్కొనబోతున్న కష్టాల నుంచి బయటపడడమే కాకుండా ఆ స్వామి అనుగ్రహంతో సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఏదైతే శని భగవంతునికి సంబంధించిన ఆరాధించవలసిన విషయాలను తెలుసుకున్నారో వాటిని ఆచరించి చక్కని ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మీ జాతకాల ప్రకారం ఏదైనా సందేహం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న జీవితాన్ని మీ సొంతం చేసుకోండి. శుభస్య శీఘ్రం.